ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 గ్రామ సచివాలయం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 and 4 ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ డిసెంబర్ 31 నుండి జనవరి 5 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మంది పర్చేస్ చేసిన క్లాసెస్ ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. భారతదేశంలో పనిచేస్తున్న ఒక చట్టబద్ధ సంస్థ ఈరోజు వార్తలు నిలిచింది. గడిచిన సంవత్సరంలో భారతదేశంలో మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి కానివ్వండి, వారి నుండి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన అంశంతో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వార్తల్లోకి వచ్చింది. సో చట్టబద్ధ సంస్థ వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని బేసిక్ పాయింట్స్ చూడాలి. అంతకంటే ముందు ఇంకొక బేసిక్ పాయింట్, చట్టబద్ధ సంస్థ అని దేని పిలుస్తారు, రాజ్యాంగబద్ధ సంస్థ అని దేని పిలుస్తారు? రాజ్యాంగబద్ధ సంస్థ అంటే మన భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఏదైనా ఒక నిబంధనలో ఒక సంస్థ గురించి ప్రస్తావన ఉంది అంటే ఆ సంస్థను రాజ్యాంగంలో పేర్కొన్నారు కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఉదాహరణకి తీసుకుంటే ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 దేని గురించి ప్రస్తావిస్తుంది? ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం. ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం గురించి ప్రస్తావిస్తుంది. సో ఇలా భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక సంస్థకి సంబంధించిన ప్రస్తావన ఉంది అంటే రాజ్యాంగబద్ధ సంస్థ. మరి చట్టబద్ధ సంస్థ అని దేని పిలుస్తామంటే రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావించినప్పటికీ కూడా, ప్రస్తావన ఉండదు అయినప్పటికీ కూడా భారతదేశంలోని చట్టసభ, పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ఆధారంగా ఒక కమిషన్ని కానీ సంస్థని కానీ ఏర్పాటు చేసామనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ అంటాము. అలాంటి సంస్థలు చాలా ఉంటాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారతదేశంలో 2010 కానివ్వండి, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, బాలల హక్కుల కమిషన్ సంబంధించి కానివ్వండి, అండ్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో భారతదేశంలో ఏదైనా ఒక చట్టబద్ధ సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటు జరిగింది, ఈ పాయింట్ చూడాలి. ఏదైనా రాజ్యాంగబద్ధ సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆధారంగా అది ఏర్పాటైంది. సో ఇవి మనం బేసిక్ పాయింట్స్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ అన్నాను కదా. మరి ఏ చట్టం ఆధారంగా అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్, చట్టం 1990 ఆధారంగా 1990లో పార్లమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా 1992 ఇయర్లో జనవరి 31 రోజున ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో ఈ సంస్థకి ప్రస్తుతం రేఖా శర్మ గారు చైర్పర్సన్గా ఉన్నారు. ఇటీవల పదవీ కాలం పొడిగింపుతో తరచూ వార్తల్లోకి వస్తున్నారు. సో రేఖా శర్మ గారు మరి భారతదేశంలో మహిళలకి సంబంధించి రాజ్యాంగం కల్పించిన రక్షణలు కానివ్వండి, మహిళలకి సంబంధించి భారతదేశంలో ఏవైనా దాడులు జరిగినా, మహిళలకు సంబంధించిన చట్టాల విషయంలో ఉల్లంఘన జరిగినా, అమల్లో జాప్యం జరిగినా ఈ సంస్థ, ఈ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. మరి క్వాజీ జ్యుడిషియల్ అంటాం. అటువంటి
నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ప్రతి ఏటా కూడా మహిళలకి సంబంధించిన కొన్ని గణాంకాలను రిలీజ్ చేస్తుంది. సో 2023 సంవత్సరం ముగిసింది కదా, మరి 2023 సంవత్సరం ముగిసింది కాబట్టి 2023 సంవత్సరంలో మహిళలకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి అని చెప్పేసి ఒక గణాంకాలు విడుదల చేస్తూ వార్తలకు వచ్చింది. చూడండి, మహిళలపై నేరాలకు సంబంధించి 28,811 ఫిర్యాదులు వచ్చినాయంట. ఫిర్యాదులు అంటే కాంప్లైంట్స్ వచ్చినాయి 2023 సంవత్సరంలో. గత ఏడాది మహిళలపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 28,811 ఫిర్యాదులు అందినట్లు జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. 2022లో వీటి సంఖ్య 30,864 అంటే తగ్గింది. ఆల్మోస్ట్ చూడండి 2,000 ఫిర్యాదులు తగ్గినాయి. 2022తో పోలిస్తే 2023 ఫిర్యాదు సంఖ్య కొంత మేరకు తగ్గింది. ఎన్సీడబ్ల్యూ గణాంకాల ప్రకారం 2023లో వేధింపులతో కూడిన గౌరవ హక్కు కేటగిరీలో 8,540 ఫిర్యాదులు రాగా, గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ 6,274 ఫిర్యాదులు నమోదైనట్లు ఎన్సీడబ్ల్యూ తెలిపింది. అదేవిధంగా వరకట్న వేధింపులపై 4,797 అండ్ వేధింపులపై 2,349, లైంగిక వేధింపులపై 805 ఫిర్యాదులు నమోదైనట్లు ఎన్సీడబ్ల్యూ గణాంకాలు చెప్పింది. చట్టబద్ధ సంస్థ కాబట్టి ఇటువంటి గణాంకాలు విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా చూడండి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టాపిక్. సో దీన్ని మీరు ఇండియన్ పాలిటీకి లింక్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం సొసైటీలో కూడా ఇండియన్ సొసైటీ, ఏపీ అభ్యర్థుల కోసం ఇండియన్ సొసైటీ ఉంది. ఇండియన్ సొసైటీలో కూడా ఇటువంటివి, ఎందుకంటే మహిళలోని టాపిక్ ఇచ్చారు కాబట్టి మహిళలపైన దాడి అనే టాపిక్లో భాగంగా ఈ టాపిక్ లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అభ్యర్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకొని చూడండి. అందులో నేను కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో డీల్ చేస్తున్నాను. CA 360 కోర్స్. కరెంట్ అఫైర్స్ ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, జనరల్ స్టడీస్లో భాగంగా మనం చదివే ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తూ 100% కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. CA 360 2023, 2024 కూడా ప్రారంభించడం జరిగింది. నేను ఏ టాపిక్స్ అయితే చెప్పాను ఒకసారి టాపిక్ లిస్ట్ చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఆ టాపిక్స్ని చూసుకోండి. అండ్ ఇందులో అన్ని కోర్సులు నేను ప్రొవైడ్ చేస్తున్న ప్రతి ఒక్క కోర్సు మిషన్ 100 కానివ్వండి, సొసైటీకి సంబంధించి కానివ్వండి, ఏపీ అభ్యర్థుల కోసం టెస్ట్ సిరీస్ కానివ్వండి, భారీ ఆఫర్లో మీకోసం అందుబాటులో ఉంచాను. ఒకసారి అవైల్ చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది, ఆ ఫ్రీ కంటెంట్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్, అణు కేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్ పాక్ దాయాది దేశాలు, శత్రు దేశాలు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్నది మనుగడ భారతదేశం నుండి ఏర్పాటైంది. 1947 ఆగస్టు 14 దేశ విభజన జరిగింది. అక్కడ భారతదేశం ముక్కలైంది. 3 ముక్కలు 2 దేశాలు. విభజన ఘోరాల స్మారక దినోత్సవంగా ఆగస్టు 14 మనం జరుపుకుంటున్నాం. ఆ సమయంలో కొన్ని చర్చలు వచ్చినాయి. మరి 2 దేశాలు విడిపోతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో శాంతి అనేది ఉండాలి 2 దేశాల మధ్య. కొన్ని ఒప్పందాలు కూడా జరిగినాయి. అలా చాలా ఒప్పందాలు అమలు అవుతున్నాయి అనుకోండి. తర్వాత కాలంలో వచ్చిన ఒప్పందాలు సింధు జలాల ఒప్పందం కానివ్వండి, అండ్ భారత్ పాకిస్తాన్ సంబంధించి అణు కేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం కానివ్వండి. సో అలా ఈరోజు అణు కేంద్రాలకు సంబంధించి 2 దేశాల్లో ఎన్ని అణు కేంద్రాలున్నాయి, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పేసి 1988లో ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. అందులో భాగంగా సమాచారం మార్పిడి చేసుకున్నారు. చూడండి, గత 3 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీని అనుసరించి మన దేశం పాకిస్తాన్, భారతదేశం మరియు పాకిస్తాన్ తమ అణు కేంద్రాల జాబితాను గత సోమవారం నాడు జనవరి 1 రోజున పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. అణు కేంద్రాలు, దానికి సంబంధించిన సదుపాయాలపై దాడిని నిషేధించేందుకే 1988లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఢిల్లీ, ఇస్లామాబాద్లలోని దౌత్య వర్గాల ద్వారా ఈ పని పూర్తి చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఏటా జనవరి 1వ తేదీన ఇరు దేశాలు ఈ జాబితాలను మార్చుకోవాలని నిబంధనల్లో ఉంది. 1991 జనవరి 27 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. సో ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1988 ద్వైపాక్షిక ఒప్పందం ఏంటి? అండ్ హిట్ అండ్ రన్ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ట్రక్ డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. వివాదాస్పదమైంది. ఇటీవల భారతదేశంలో నూతన చట్టాలకు సంబంధించి మనం చూస్తున్నాం, క్రిమినల్ చట్టాల అమలు అనేవి. సో అందులో భాగంగా చేర్చిన ఒక నిబంధన హిట్ అండ్ రన్ కేసుల్లో 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అని చెప్పేసి ఇటువంటి అంశాలు చూసాము. దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో జరుగుతున్న దాడులు ముంబై, అహ్మదాబాద్, భోపాల్ ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్
అంటే యాక్సిడెంట్ సంబంధించి హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత సోమవారం నుండి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అండ్ అందులో భాగంగా అసలు హిట్ అండ్ రన్ ఏంటి, రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఉంటారు కదా, ట్రక్ డ్రైవర్లు కానివ్వండి, వాహన డ్రైవర్లు ఎవరైనా సరే, కార్ డ్రైవర్లు కానివ్వండి, రోడ్డు ప్రమాదానికి సంబంధించి కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడి నుండి పారిపోతారు. హిట్ అండ్ రన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో గుర్తు తెలియని వాహనం మనల్ని ఢీకొని అక్కడ ఆగకుండా ఎటువంటి సమాచారం కానీ వారి గురించి తెలియకుండా పారిపోవడం అన్నట్టు. అటువంటి కేసెస్ ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారంట ఇప్పటి నుండి. దాంతోపాటు 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందంట. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేట్ బస్ డ్రైవర్లు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. సో హిట్ అండ్ రన్ అనేది వివాదం ఎందుకంటే ఇక్కడ చేర్చిన కఠిన నిబంధన, కఠిన శిక్షలు. అండ్ కేరళ రాష్ట్రానికి సంబంధించి కేస్మార్ట్ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. కేస్మార్ట్ సో ప్రభుత్వ సేవల డిజిటల్ యాక్సెస్ కోసం, ప్రభుత్వం అందించే ప్రతి సేవని కూడా డిజిటల్గా యాక్సెస్ ఇవ్వడానికి కేస్మార్ట్ అనే ఒక యాప్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, పినరయ్ విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, తీసుకురావడం జరిగింది. ఆ కేస్మార్ట్ అంటే ఏంటంటే కేరళ స్మార్ట్ లేదా కేరళ సొల్యూషన్స్ ఫర్ మేనేజింగ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. కేస్మార్ట్ యాప్ ద్వారా స్థానిక పాలనా సంస్థలు అందించే సేవలు ఇకపై పౌరుల చేతికి అందుతాయని తెలిపారు. సమాజంలోని వివిధ రంగాల అభివృద్ధికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో కేరళ చాలాసార్లు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తల్లోకి వస్తుంది. అంతెందుకు, జీవించే హక్కులో భాగంగా రైట్ టు ఇంటర్నెట్ హక్కుని కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది కేరళ రాష్ట్రం గత సంవత్సరం 2023లో. అండ్ సునామీ. ఇక జపాన్, ఎప్పుడు కూడా మనం జపాన్లో విపత్తులను చూస్తూనే ఉంటాము, వివాదాస్పద ప్రాంతాలను చూస్తూనే ఉంటాము. రీసెంట్గా కురిల్ ఐలాండ్ గురించి చూసాము, వివాదాస్పదం, రష్యా జపాన్కి సంబంధించి. ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు జపాన్ చాలా దారుణమైన విపత్తుతో వార్తల్లోకి వచ్చింది. ఎర్త్క్వేక్, సివియర్ ఎర్త్క్వేక్, భూకంపం, భయానక భూకంపం 7.6 రిక్టర్ స్కేల్ పైన నమోదైంది. సునామీకి కూడా దారితీసింది. జపాన్ ఇప్పుడు చాలా అంధకార పరిస్థితిలో ఉంది. సో 7.6 మ్యాగ్నిట్యూడ్ లార్జెస్ట్ ఎర్త్క్వేక్ ఇటీవల సంభవించింది. సో జపాన్లోని కొన్ని ప్రాంతాలు కనుక చూస్తే సుజు, వజీమా ఈ ప్రాంతాలు తీవ్ర అంధకారంలోకి మునిగిపోయినాయి. సో దాదాపు 30,000కు పైగా ఇండ్లు ఎలక్ట్రిసిటీ లేకుండా, విద్యుత్ సదుపాయం లేకుండా మిగిలిపోతున్నాయి. సో జపాన్కి సంబంధించిన అంశం. అండ్ దేశంలోనే పొడవైన సముద్ర వంతెన, దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలో మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. సూపర్లేటివ్స్. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న దేశంలోనే పొడవైన సముద్ర వంతెన ఎక్కడ, అదొకటి ఇంపార్టెంట్. భారత్లోని అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ సముద్రం పైన వంతెన ఈ నెల 12న అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను ప్రారంభిస్తారు. ప్రస్తుతం ముంబై, పూణే నగరాల మధ్య ప్రయాణానికి 2 గంటల సమయం పడుతుండగా 21.8 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన అందుబాటులోకి వస్తే జస్ట్ 15 to 20 మినిట్స్కి తగ్గిపోతుందంట. ముంబై, పూణే మధ్య సముద్రం పైన వంతెన అనే అంశము. సో అతి పొడవైనది. ఓకేనా. అండ్ దేశంలోనే మొట్టమొదటి సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా, కృత్రిమ మేధ నగరంగా లక్నో వార్తల్లోకి వచ్చింది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ. యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా నిలిచారు. జస్ట్ సూపర్లేటివ్ టాపిక్స్, కొన్ని టాపిక్స్ని నేరుగా హెడ్డింగ్ చూడండి సరిపోతుంది. ఇటీవల కాలంలో కృత్రిమ మేధ అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. కృత్రిమ మేధ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ని మొట్టమొదటిసారి బ్రిటన్ ఇటీవల నిర్వహించింది, రిషి సునాక్ గారు. సో ఇవన్నీ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఢిల్లీ కేంద్రంగా జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనం ఏర్పాటు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ జీఎస్టీకి సంబంధించిన ఒక అంశం ఏంటంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. భారతదేశంలో ఒక పరోక్ష పన్నుగా జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. జీఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2017 July 1st, జీఎస్టీ డే, July 1st ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్.
6 సంవత్సరాలు ముగిసింది జిఎస్టీ అమల్లోకి వచ్చి. మరి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏమో 2016 అమల్లోకి వచ్చింది 2017. మరి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేశారు. అందులో భాగంగా ఆర్టికల్ 279A జిఎస్టీ కౌన్సిల్ గురించి ప్రస్తావిస్తుంది. ఇవన్నీ మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్సఫిషియో చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి గారు విధులు నిర్వర్తిస్తారు. మరి అటువంటి జిఎస్టీకి సంబంధించిన ట్రిబ్యునల్ ధర్మాసనం అనేది రీసెంట్గా వార్తలోకి వచ్చింది. చూడండి, దేశ రాజధాని ఢిల్లీ ప్రధాన కేంద్రంగా జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనంను ఏర్పాటు చేస్తూ గత సోమవారం జనవరి 1వ తేదీన ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. జిఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీని ఏర్పాటుకు 2019 జనవరి 23న కేంద్ర మంత్రివర్గము ఆమోదముద్ర వేసింది. ఈ బెంచ్కు ఒక అధ్యక్షుడు ఉంటారంట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కొక్క టెక్నికల్ మెంబర్ ఉంటారు. ఈ బెంచ్ నిర్వహణకు ఏటా 6.86 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అండ్ దివ్య కళా మేళా అనే అంశం సూరత్ గుజరాత్లో ప్రారంభమైంది. దివ్య కళా మేళా దివ్యాంగులకి సంబంధించిన ఆర్టిస్టిక్ వర్క్ని ప్రతిబింబించే ఒక ఎగ్జిబిషన్ షో అనుకోండి. దివ్యాంగులు భారతదేశంలో పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటాం కదా, వారికి సంబంధించిన వారు తయారు చేసిన వారి నైపుణ్యంతో తయారు చేసిన వస్తు ప్రదర్శన. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 29 నుండి ఈ నెల జనవరి 7వ తేదీ వరకు జరుగుతున్న అద్భుతమైన ఒక వేడుక దివ్య కళా మేళా. ఒక మేళా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎక్కడ? సూరత్ గుజరాత్లో ప్రారంభమైంది. అండ్ వార్తల వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఫెలిక్స్ షిషేకెడి. సో ఫెలిక్స్ షిషేకెడి ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఏ దేశానికి నూతన అధ్యక్షునిగా మరొకసారి వార్తల్లోకి వచ్చారంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఆ దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా 55 సంవత్సరాల షిషేకెడి వార్తల్లోకి వచ్చాడు. గుర్తుంచుకోండి షిషేకెడి. సో ఫెలిక్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన దేశాధినేతలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇండియన్ టీనేజర్ ఇటీవల ఒక ఛాంపియన్షిప్ని ఎడిన్బర్గ్ లండన్లో గెలుస్తూ అంటే బ్రిటన్లో గెలుస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి. ఇండియన్ టీనేజర్ అనాహత్ సింగ్ గర్ల్స్ అండర్-19 2023 స్కాటిష్ జూనియర్ ఓపెన్ టైటిల్ని గెలుస్తూ వార్తలోకి వచ్చింది. ఎడిన్బరోలో ఈ వేడుక జరిగింది. సో భారతీయ అమ్మాయి అండర్-19లో ఒక ఛాంపియన్షిప్ని. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి అంశాలు. ఒకసారి అప్పుడే చూస్తే మహిళలపై నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల గణాంకాలను రీసెంట్గా NCW నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ విడుదల చేసింది. అండ్ అణు కేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్ పాకిస్తాన్ ఎప్పుడు జరిగింది ఒప్పందం, ఎప్పుడు అమల్లోకి వచ్చింది చూడండి. హిట్ అండ్ రన్ కేసు ఎందుకు వివాదాస్పదమైంది. అండ్ K-Smart అనే ఒక యాప్ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేనికోసం ఉద్దేశించబడింది. జపాన్ దేశం మొత్తం కూడా సునామీ అలర్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. దేశంలోని పొడవైన సముద్ర వంతెన ముంబైకి సంబంధించి. అండ్ దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా లక్నో వార్తల్లోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనం ఏర్పాటు అనే అంశం. దివ్య కళా మేళా అనే ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. సూరత్లో ప్రారంభమైంది దివ్యాంగులకు సంబంధించి. అండ్ ఫెలిక్స్ షిషేకెడి ఇటీవల డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నిక. అండ్ ఇండియన్ టీనేజర్ అనాహత్ సింగ్ ఒక టోర్నీ గెలుస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.